ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చు వాగ్దానము 91వ కీర్తన 15వ చరణమునై ఉన్నది. ఆ చరణ భాగమును నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనా పూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. అక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ విధంగా రాయబడి ఉన్నది, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తనను మోషే రాశాడని అనేకులైన బైబిల్ పండితులైన వారి అభిప్రాయాన్ని తెలియపరిచారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 91వ కీర్తనలో 14 నుండి 16 వరకు రాయబడిన చరణ భాగాల్లో మనం చూస్తే దేవుడే స్వయంగా రచయిత ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలులకు ఇస్తున్న వాగ్దానపు మాటలను మనం చూడగలం. అయితే ఈ వాగ్దానాలు ఎవరికంటే, ఈ వాగ్దానాలు ఎటువంటి ఆత్మీయ స్థితి గల వారికంటే అక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుణ్ణి ఎరిగిన వారికి, దేవుణ్ణి ప్రేమించే వారికి, అంటే దేవుని వాక్య ప్రకారం జీవించుటకు నిర్ణయించుకున్న వారికి, దేవుని వాక్య ప్రకారం జీవించుటకు తీర్మానించుకున్న వారికి, దేవుని వాక్య ప్రకారం జీవించుటకు వారిని వారు సమర్పించుకున్న వారికి ఈ వాగ్దానాలు అయి ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం చదువుకున్న ఈ వాగ్దాన చరణ భాగంలో 91వ కీర్తన 15వ చరణంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు తన ప్రజలైన వారితో మాట్లాడుతూ ఏమంటున్నారంటే, నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదనని దేవుడు వాగ్దానం ఇస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడు ఇక్కడ అంటూ ఉన్నారు, నాకు మొర్రపెట్టగా. ఎందుకు ఈ విధంగా దేవుడు అంటున్నారంటే కారణం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే కాలంలో దేవుని ప్రజలు మొర్రపెట్టవలసిన దేవునికి మొర్రపెట్టగా మోషేకు మొర్రపెట్టినట్లు సంఖ్యాకాండం 11వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అంటే రావాల్సిన దేవుని దగ్గరకు రాకుండా మోషే దగ్గరకు వచ్చి మొరపెడుతూ ఉండేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుకనే దేవుడు అంటూ ఉన్నాడు, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. మోషే దగ్గరకు ప్రజలు వచ్చి మొరపెట్టినా మరలా మోషే ఎవరికి మొరపెట్టేవాడంటే దేవునికే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడే ఏదైనా చేయగలనే విషయాన్ని మోషే నమ్మాడు. దేవుడే ఏదైనా సాధ్యపరచగలనే విషయాన్ని మోషే నమ్మాడు. దేవుడే ఏదైనా సాధ్యపరిచి కార్యాలు చేయగల దేవుడని మోషే నమ్మాడు. గనుక ప్రజలు మోషే దగ్గరకు వచ్చి మొరపెట్టినప్పుడు మోషే మరలా దేవుని దగ్గరే మొరపెట్టిన వానిగా మోషేని మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి గ్రహించవలసిన విషయాలు ఏంటంటే, మనుషులు నమ్మదగిన వారు కారు. మనుషులు శాశ్వత పరిష్కారమును మన సమస్యకు ఇవ్వలేరు. మనుషులు మన సమస్య నుండి మనల్ని విడిపించలేరు. నీ శ్రమలో నీవు మనుషుల వైపు చూస్తే నువ్వు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. నీ శ్రమలో నీవు మనుషుల వైపు చూస్తే నీవు కృంగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. నీ శ్రమలో నీవు మనుషుల వైపు చూస్తే నీవు విడుదల పొందలేవు. ఎందుకంటే మనుషులే. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మంచి చేసే రూపంలో వచ్చి చాలామంది మోసం చేసేవారు లేకపోలేదు. అంతేకాకుండా వారి అవసరత కొరకు వచ్చేవారు చాలామంది లేకపోలేదు. నీకు అవసరత ఏర్పడినప్పుడు వారిని పట్టించుకోలేని వారుగా అనేకులు ఉంటూ ఉంటారు. గనుక మనుషులే. గనుకనే దేవుడు అంటున్నాడు, నాకు మొరపెట్టండి, నేను మీకు జవాబిస్తాను, నేను మిమ్మల్ని విడిపిస్తాను, నేను మిమ్మల్ని గొప్ప చేస్తాను, నేను మీ శ్రమలో మీకు తోడే ఉంటానని దేవుడు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఈ వాగ్దానం వీక్షిస్తున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నారు. మీ శ్రమలో మీరు దేవునికి మొరపెట్టగలిగితే, ఒక యెహోషువ వలె శ్రమలో దేవునికి మొరపెడితే, శ్రమలో దేవుని వైపు చూడగలిగితే, ఒక హిజ్కియా వలె మరణకరమైన రోగం హిజ్కియా కలిగినప్పుడు అటువంటి పరిస్థితుల్లో హిజ్కియా ఏం చేశాడంటే దేవుని వైపు చూశాడు, దేవునికి మొరపెట్టాడు. ఒక మోషే మనం చూస్తున్నప్పుడు జనులు మోషే దగ్గరికి వచ్చి మొరపెట్టినప్పుడు మోషే ఒక మాదిరికరమైన జీవితాన్ని అక్కడ చూపించినట్లు మనం చూస్తాం. జనులు వచ్చి మొరపెట్టినప్పుడు మోషే మరలా వెళ్ళి దేవునికే మొరపెట్టినట్లు మనం చూస్తాం. అయితే అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూస్తున్నప్పుడు దేవుని వాక్యంలో దానియేలు వలె దేవుని వైపు చూడగలిగితే, ఒక సమస్య ఏర్పడినప్పుడు దానియేలు దేవుని వైపు చూశాడు, దేవుని వైపే కనిపెట్టాడు, దేవుని దగ్గరే ప్రార్థించేవాడు, దేవుని దగ్గరే
పరిష్కారమును వెతికేవాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక దేవునికి మొరపెడితే దేవుడు జవాబిస్తాడు. అంతేకాకుండా 3 రకమైన ఆశీర్వాదాలు దేవుడు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనకి ఇస్తున్నాడు. ఏంటంటే, నీవు దేవునికి మొరపెట్టగలిగితే, నువ్వు దేవుని వైపు చూడగలిగితే, నీ శ్రమలో నీ దేవుని దగ్గర వేడుకోగలిగితే, నీ శ్రమలో దేవుని సహాయం కొరకు నువ్వు కనిపెట్టగలిగితే, నీ శ్రమలో దేవుణ్ణి ఆశ్రయిస్తే 3 ఆశీర్వాదాలు దేవుడు ఇస్తున్నాడు. మొట్టమొదటిగా శ్రమలో తోడే ఉంటానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలో తోడే ఉంటానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన శ్రమల్లో మనుషులు మనతో ఉండకపోవచ్చు, మన శ్రమల్లో మనకు మాట ఇచ్చిన వారు మనతో ఉండకపోవచ్చు, కానీ నీవు దేవునికి మొరపెడితే ఆయన శ్రమలో నీతో ఉండే దేవుడే ఉన్నాడు. రెండవదిగా విడిపిస్తానంటున్నాడు. అతన్ని విడిపించి ఆయన దేవుడు మాట ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవునికి మొరపెడితే దేవుడు నిన్ను విడిపిస్తాడు. విడుదలిచ్చేవాడు ఆయన, విడిపించేవాడు ఆయన, విడుదల కలుగు చేసి నీకు మంచి పరిస్థితులను కలుగు చేసేవాడు దేవుడే అనే విషయాన్ని తప్పక గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదనని దేవుడు మాట ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, నీవు దేవునికి మొరపెడితే నీవు గొప్ప చేయబడతావు. యెహోషువను గొప్ప చేసిన దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. మోషేను గొప్ప చేసిన దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. దానియేలును బబులోను సామ్రాజ్యంలో గొప్ప చేసిన దేవుడు నిన్ను గొప్ప చేసే దేవుడు. యోసేపును ఐగుప్తులో గొప్ప చేసిన దేవుడు నిన్ను గొప్ప చేసే దేవుడే ఉన్నాడు. గనుక 3 రకమైన ఆశీర్వాదాలు దేవునికి మొరపెట్టే వారికి దేవుడు ఇస్తున్నాడు. మొట్టమొదటిగా శ్రమలో తోడే ఉంటానంటున్నాడు, రెండవదిగా విడిపిస్తానంటున్నాడు, మూడవదిగా గొప్ప చేస్తుందని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక మనుషుల వైపు చూడక దేవుని వైపు చూడగలిగితే, మనుషులకు మొరపెట్టక దేవునికి మొరపెట్టగలిగితే, దేవుని ద్వారా ఇటువంటి గొప్ప పరిస్థితులు మనం పొందుకుంటాం. దేవుని వైపు చూస్తే మనం సిగ్గుపరచబడం, దేవుని వైపు చూస్తే మనం అవమానపరచబడం, దేవుని వైపు చూస్తే మనం గణపరచబడతాం. గనుక దేవుని వైపు చూచి శ్రమలో దేవునికి మొరపెట్టి దేవుని ద్వారా ఈ వాగ్దాన దీవెనలు మీరందరూ పొందుకోవాలని ప్రభు సేవకునిగా కోరుచు ఈ వాగ్దాన మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని ఈ వాగ్దాన కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో దేవ మీరు మాతో మాట్లాడిన అద్భుతమైన వాగ్దాన మాటను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవ నిజమేనయ్యా, నీకు మొరపెడితే శ్రమలో తోడే ఉంటానంటూ ఉన్నావు, విడిపిస్తానంటున్నావు, విడిపించి గొప్ప చేస్తానంటున్నావు తండ్రి. ఈ కార్యములు నీవు మాత్రమే చేయగల దేవుడు అయ్యా, నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా వారి శ్రమలో నీ వైపు చూచి వారి శ్రమలో నీకు మొరపెట్టి ఇటువంటి అద్భుతమైన వాగ్దాన ఆశీర్వాదాలు వారి పొందుకునేటకు మీరే సహాయం చేయమని ఈ వాగ్దానాన్ని వీక్షించే ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. వారి ఆరోగ్యాలు మీరు దీవించండి, వారి ఆయుష్యాలను మీరు దీవించండి, వారు తలపెట్టే కార్యాల్లో మీరు తోడుగా నడిపించండి, తలపెట్టే ప్రతి ప్రయత్నాల్లో నీ సన్నిధి, నీ కాపుదల, సఫలతను మీరు అనుగ్రహించండి. వారి ఈ దినం చేయబోతున్న ప్రయాణాల్లో మీరు వారికి తోడుగా ఉండి నడిపించమని, దేవుని గొప్ప కార్యముల చేత వారిని తృప్తిపరిచి నడిపించమని, వారి ఆత్మీయ జీవితాలు మీరు ఆశీర్వదించమని ఈ వాగ్దానం ద్వారా కేవలం నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.